బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి ఇప్పటికే భారీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా చూస్తున్నాం. దాదాపు 10 లక్షలకు పైగా కూడా ఇక్కడ కార్యకర్తలందరూ కూడా చేరుకుంటున్నారు. కాబట్టి వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చూస్తున్నాం అంటే 5-6 బ్లాకులు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల నుంచి వీరందరూ వస్తున్నారు. కాబట్టి వారి కోసం సదుపాయాల కోసం కొన్ని వాటర్ బాటిల్స్తో పాటు ఆ డ్రమ్స్లలో పుట్సల్లో వారికి మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసేందుకు అవన్నీ కూడా ఇక్కడికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంతో పాటు అనేక ప్రాంతాలు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఏదైతే కనిపిస్తుందో మనకు స్ట్రైట్గా చూస్తున్నాము. ఆ మెయిన్ రోడ్ వరకు కూడా ఈ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ప్రాంతం కూడా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఆ పార్కింగ్ సంబంధించినటువంటి ప్లేస్ అంటే ఆ కరీంనగర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఆ వైపు ఆపేందుకు పార్కింగ్ చేసేందుకు కూడా ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరోవైపు రైట్ సైడ్ సంబంధించినటువంటి విజువల్స్ కూడా చూపిస్తున్నారు. ఒకసారి ఆ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా అవతల సైడ్ మాత్రం ఇటు హైదరాబాద్, వరంగల్ కావచ్చు, ఖమ్మం, ఇంకా నల్గొండ నుంచి వచ్చేటువంటి ఆ వాహనాల పార్కింగ్ కోసం అక్కడ కొన్ని ప్రత్యేకంగా పార్కింగ్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి కార్యకర్తలందరూ కూడా కూర్చునేందుకు చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు భాగం ఏదైతుందో ఇక్కడ ఎక్కువగా అంటే విఐపీలు అంటే ఉన్నటువంటి కొంతమంది సీనియర్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, జిల్లా అధ్యక్షులు సంబంధించినటువంటి వారి కోసం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఉద్యమ కాలంలో పనిచేసినటువంటి ఉద్యమ నాయకుల కోసం ఈ ఫ్రంట్ సైడ్లో ఉన్నటువంటి ఆ చైర్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక వెనుక భాగంలో మాత్రం ఇటు వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, కేసీఆర్ అభిమానుల కోసం, వారి కోసం ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి మొత్తానికి ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభకి మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే ఇటు ఆ సభా ప్రాంగణం కావచ్చు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా దాదాపు 1600 ఎకరాల్లో ఈ యొక్క సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే దేశంలో మొదటిసారిగా ఇంత పెద్ద సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు కూడా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో సభలు కూడా ఏర్పాటు చేశారు, బీజేపీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇంత పెద్ద స్థలంలో మాత్రం కేవలం బీఆర్ఎస్ తోటే సాధ్యమైంది. అంటే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సభలు పెట్టడంలో మాత్రం ఫుల్ ఫ్లెజ్గా సక్సెస్ కూడా అయినటువంటి వ్యక్తి. కాబట్టి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పేసి చాలామంది నినాదాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ శైలి కావచ్చు, వారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై కూడా అనేక మంది రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ రజతోత్సవ సభకి మేము ఖచ్చితంగా హాజరవుతాము. కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది కూడా మేము అందరం వింటాము. ఖచ్చితంగా బాపు బాటల్లో మేము అందరం వెళ్తామని చెప్పేసి కూడా చాలా మంది రైతులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సునీల్తో నవీన్, సంస్థల నుంచి.